భావగరుడును ప్రేమగల అద్వితీయ దేవుడైనటువంటి ఈ యొక్క కరోనా ఉధృతిని బట్టి మనమందరం కూడా మరి ఇది 4వ ప్రభు దినము మనమందరము సంఘముగా కూడి ఆరాధించవలసినటువంటి వారు ఎవరి గృహాలలో వారు దేవుని యొక్క నామాన్ని స్మరించుచున్నటువంటి మీకును మీ కుటుంబాలకును ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో పోరాడుట అనే మాటను గురించి మనము ఈ పోరాటము అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఆట విషయంలో కానీ క్రీడ విషయంలో కానీ, అంటే క్రీడలు అనగా మరి క్రికెట్ సంబంధమైనటువంటి ఆటలు, కానీ యుద్ధ సంబంధమైనటువంటి పోరాటములు, యుద్ధములు, మరి ఈ పోరాటములు అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనిషి వారికి కలిగినటువంటి విరోధమును బట్టి దెబ్బలాట, అంటే కొట్టుకోవడం, గాయాలు తగలడము, లేదంటే ఒక దేశం మీద కక్ష తీర్చుకోవడం కోసము మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి సైన్యములు వారికి ఉన్నటువంటి ఆయుధములను బట్టి వారు విరోధుల మీద, అంటే శత్రువుల మీద వారు యుద్ధము చేయనప్పుడు మరి శరీర సంబంధమైన గాయములు, లేదంటే మనము అనేకమైనటువంటి దేశములకు జరుగుతున్న యుద్ధములలో హింసలు అని ఈ పోరాటం అనే మాటను మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి పోరాటం అనే మాటకు అగ్నిజోమై అని గ్రీకు పదము నుంచి వ్రాయబడినటువంటిది. ఈ పోరాటము పరిశుద్ధ గ్రంథ లేఖనాలలోనికి మనము పరిశీలన చేయనప్పుడు ఫిలిస్తీయులతో ఇశ్రాయేలు చేసినటువంటి యుద్ధము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1 నుంచి 11 వచనములను మనము ధ్యానించిన ఎడల ఇక్కడ ఫిలిస్తీయులతో ఇశ్రాయేలీయులు చేయుచున్నటువంటి యుద్ధము, మరి ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి రాజైనటువంటి సౌలు, అలాగే ఫిలిస్తీన్లకు నాయకుడైనటువంటి గొలియాతు. ఈ గొలియాతు భయంకరమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో 17వ అధ్యాయములో మనం 10-11 వచనాలను మనం ధ్యానించిన ఎడల ఆ కాలంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీన మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంటే ఇక్కడ 17వ అధ్యాయం 1 నుంచి మీరు 11 వచనాలు ధ్యానించిన ఎడల ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. అయినను ఫిలిస్తీన ప్రజలు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినప్పుడు ఒక బలవంతుడైనటువంటి గొలియాతు ఈ సైన్యమంతటిని, ఇశ్రాయేలు సైన్యం అంతటిని ధిక్కరించి, నేను సైన్యముతో యుద్ధము చేయను కానీ నాకు పోటీ తగినటువంటి ఒక వ్యక్తిని ఆయన పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచున్నారు, కానీ మరి పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఈ ఇశ్రాయేలు ప్రజలలో గొప్పవారు, సూర్యులైనటువంటి బలవంతులైనటువంటి వారి కంటే నాకు ఒకడు నాకు
దిట్టి అయినటువంటి వాడు, జట్టి అయినటువంటి వాడు కావాలని గొల్యాతు అనినప్పుడు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి మరి సౌలు దగ్గర దాసుడుగా ఉన్నటువంటి దావీదుని, అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గొల్యాతు దావీదు చేసినటువంటి యుద్ధము. గొల్యాతు ఎలా చేశాడంటే తన యుద్ధోపకరణములతో తన నుదుటిని మొదలుకొని కాళ్ళ వరకు కూడా, పాదముల వరకు కూడా తను సిద్ధపరుచుకున్నటువంటి కవచము, ఆయుధములతో యుద్ధము చేయుచున్నప్పుడు, నేను బలవంతుడనని విర్రవీగుచున్నప్పుడు ఒక బాలుడైనటువంటి దావీదు అక్కడ మీరు ఆ యుద్ధమును మనము అంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక చిన్న గులకరాతితో నేను బలవంతుడునని ఇశ్రాయేలు ప్రజలను, సౌలు రాజును ధిక్కరించి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క గొల్యాతును ఒక గులకరాతితో మరి దావీదు నుదుటను కొట్టినప్పుడు ఆ పోరాటంలో మరి ఇద్దరు వ్యక్తులు మనకు అక్కడ కనబడుచున్నారు. కానీ దావీదు అయితే చెప్పుచున్నాడు, నా ముందున్నటువంటి యుద్ధము చేయనటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మా పితరులకు దేవుడైనటువంటి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడని ఆయన నామమును స్మరించినటువంటి మరి ప్రార్థన చేసినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవాను బట్టి మరి దావీదు జ్ఞాపకం చేసుకునగా అక్కడ మరి లోక సంబంధమైన భౌతికమైనటువంటి పోరాటంలో, యుద్ధములో విజయమును సాధించినటువంటి దావీదును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దావీదు చేసినటువంటి ఆ భౌతికమైనటువంటి యుద్ధమును మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి పోరాటం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు విషయములు మనకు తెలియజేయబడుచున్నది. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి పోరాటములు, రెండవది ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటములు. మరి పరిశుద్ధ లేఖనాలను మనము పరిశీలన చేయించినప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో అపొస్తలుడైనటువంటి పౌలు మరి ఈరోజు మనము ధ్యానించుతున్నటువంటి లేఖనములలో ఈ పోరాటం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పోరాటములు భౌతికంగా మనం ఆలోచన చేయబడి మనం చదివినటువంటి లేఖన భాగములలో ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీలు వారి యుద్ధము జరిగినప్పుడు అనేక మంది మనుషులు నశించినట్లుగా, మరి ఆ కాలంలో మరి ఫిలిస్తీయుల నాయకుడు గొల్యాతు, ఇశ్రాయేలులక మరి నాయకుడైనటువంటి వీరి తరపున దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి బలమును దయచేసినటువంటి మరి తండ్రి అయినటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దావీదును మనం జ్ఞాపకం చేసుకొనిచున్నాము. దావీదు యొక్క జీవితమును ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆయన దేవునికి ఎల్లవేళలా మనము కీర్తన గ్రంథం 7వ అధ్యాయం మనం స్మరించినట్లుగా, నాకు ఆపద కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు నన్ను తప్పించేవాడు, నన్ను విడిపించేవాడు, నన్ను రక్షించేవాడని దావీదు చేసినటువంటి కీర్తనల గ్రంథంలో 7వ అధ్యాయ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇవి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడినటువంటి మాటలు అపొస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును మనం ధ్యానించినట్లుగా, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము. అపొస్తలుడైన పౌలు అంటున్నాడండి, ఇప్పుడు మనం పోరాడుచున్నది ప్రియమైన సంఘమా మరి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇప్పుడు విస్తృతముగా ఒక చిన్న వైరస్ మరి మనుషులను భయపెట్టుచుండగా మరి ఆ చిన్న వైరస్ని బట్టి మనం అందరం ఇప్పుడు చెదరి సంఘముగా కూడి దేవుని ఆరాధించవలసినటువంటి వారము మరి ఎవరి గృహములలో వారు మనము దేవునిని ఆరాధించుతున్నాము. కారణము మనము భౌతికమైనటువంటి జీవితంలో చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టం ఇవ్వబడిన ఆజ్ఞలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి లోక సంబంధమైన చట్టము మరి జ్ఞాపకం చేస్తున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ చట్టము మరి మనుషుల చేత కాదు, కానీ దేవుని యొక్క చట్టమును బట్టే, దేవుని యొక్క న్యాయ నిర్ణయములను బట్టే పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సమయంలో మరి రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా
భౌతికమైనటువంటి మన జీవితాలలో మనం పోరాడుచుంటాము. కానీ అపొస్తలుడైన పౌలు ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాట విషయములు ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది. మనము మరి ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటము విషయములలో ప్రియమైన దేవుని బిడ్డల మనం పోరాడవలసినటువంటి వారమైన మరి ఆత్మీయ సంబంధమైనటువంటి మరి పోరాటంలో మనము పోరాడాలంటే విశ్వాస సంబంధమైనటువంటి అంటే విశ్వాసము. ఆ విశ్వాసం ఎటువంటిది ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు తెలియపరుచుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డల. ఏమన్నాడంటే విశ్వాసం అనేది నమ్మకము. మరి నీవు ఒక విశ్వాసిగా బలపడాలని అంటే ఈ విశ్వాసమును నీవు కొనసాగించాలి. అంతే అపొస్తలుడైన పౌలు విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు మరి పోరాడమని నీవు ఒప్పుకున్నట్లు ఒప్పుకోలు. నీ సాక్ష్యమును అపొస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేయించున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము విశ్వాస సంబంధమైన జీవిత విషయంలో అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనకు తెలియచేయబడుచుండగా మనం మంచి పోరాడవలసినటువంటి వారము. ఎటువంటి పోరాటము అదంటే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము. అంటే ఒకటి మనము మనం విశ్వాసమును కలిగి దేవుని విషయంలో మంచి పోరాటం అంటున్నాడండి. ఏ పోరాటం అంటే మంచి పోరాటం అంటే ప్రార్థనాపూర్వకమైనటువంటిది, నమ్మకమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలు ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరము కూడా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటమును మనము పోరాడపరుచున్నటువంటి లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుని వచ్చినప్పుడు మొట్టమొదటి మాట మరి తిమోతి చెప్పుచున్నటువంటి మాట విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. విశ్వాసం అంటే మంచి పోరాటము, ఆత్మీయ సంబంధమైన పోరాటం అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన లేఖనములను బట్టి మరి రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు సంఘములకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు నా విశ్వాసాన్ని నిన్న మంచి పోరాడాలని అంటే ఇక్కడ రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తనలో తాను ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితమును కొనసాగించుటకు ఇక్కడ చూడండి 9వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే నేను దేవుని యొక్క మరి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరి ఆ యొక్క ధర్మశాస్త్రమును బట్టి తండ్రి అయినటువంటి దేవుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయమును బట్టి ఇక్కడ 9వ అధ్యాయము 27వ వచనంలో గాలికి కొట్టినట్టు నేను పోరాటము ఏమంటాడండి? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునని నా శరీరమును నలుగుగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు తనలో తాను తన శరీరం అంతా నలుగుగొట్టుకొని అన్నాడు. ఎందు నిమిత్తం అన్నట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా నేను అందరికీ చెప్పి నేను భ్రష్టుడనైపోదునేమోనని. రెండో మాట తనలో తాను ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటం 9వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుచున్నది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలి కనబడుతుంది, మనకి కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు ఆక్సిజన్ లేకపోతే మనిషి చనిపోతున్నాడు. ఏం లేకపోతే అండి ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ మరి గవర్నమెంట్ రేట్ ప్రకారము తక్కువ దొరికినప్పుడు దాని వ్యాపారం చేస్తున్నారండి. కానీ ఈ గాలి ప్రియమైన దేవుని బిడ్డలు దేవుడు ఉచితముగా ఇచ్చింది. అంతే అపొస్తలుడైన పౌలు అంటాడు గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నేను నలుగుగొట్టుకొనిచున్నాను. శరీరం మీద చిన్న దెబ్బ ఉంటే భయం వేస్తాండి. ఇప్పుడు దెబ్బలు కావాలి భయపడలేదండి. కానీ బాబోయ్ కరోనా చిన్న వైరస్ మనిషిని ఏం చేస్తుందండి? అజానుభవులైనటువంటి బలవంతులైనటువంటి వారు, ధనవంతులైనటువంటి వారిని
ఈ యొక్క వ్యాధి భయపెట్టుచున్నది. కానీ ప్రియమైన దేవుని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని కొరకు నేను దేవుని సువార్తను ప్రకటించబడుచున్నప్పుడు నేను మరి ఈ భౌతికమైనటువంటి పోరాటంలో నేను విజయాన్ని సాధించలేకపోతే నేను భ్రష్టుడైపోతేనేమోనని అని భయపడుచు మరి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ 9వ అధ్యాయం అంతా మీరు చదివితే అంటే నేను స్వతంత్రుడని అంటాడు. నేను పాపములకు దాసుడను ఎంచేతంటే నేను క్రీస్తు యేసుని ఎరిగిన తరువాత నేను ఎవరిని స్వతంత్రుడను. ప్రియమైన దేవుని బిడ్డ అన్నాడు. రెండవ మాట తనలో తాను నేను మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి మనిషి పాపంతో ఏం చేస్తున్నాడండి? పోరాటము చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ మాట, ప్రతి మనుష్యుడు పాపముతో ఏం చేస్తున్నాడండి? ప్రతి మనుషుల్లోనూ పాపం అన్నది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ధ్యానించినప్పుడు మనకు తెలియజేయబడుతున్న విషయం. 12వ అధ్యాయం 4వ వచనము, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. ప్రతి మనిషి చేసిన పాపాన్ని బట్టే దేవునికి ఏం చేయబడుతున్నాడు? దూరస్తుడు కాబోచున్నాడు. ఈ పాప సంబంధమైన జీవితమును కొనసాగిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన సంఘములకు రాయబడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. ఏ మనుషుడు రక్తము కారినంతగా తన శరీరము గాయపడితే చూడలేండి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును కార్చినట్లుగా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్తము కార్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలా, కానీ మనుష్యుడు రక్తమును చూస్తే భయపడతాడండి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేనిని బట్టి అంటే పాపమనే మరి విషయంలో మీరు వెనుతిరిగిపోవచ్చున్నారు అని చెప్తున్నాడు. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. ఏ మనుషుడు తన ప్రాణమును పెట్టలేడు. ఇప్పుడు ప్రాణం అంటే ప్రతి మనిషికి భయము. లక్షలు ఖర్చు పెడుతున్న ప్రాణం నిలబెట్టుకుంటాను. కానీ ఈ భౌతిక సంబంధమైనటువంటి మరి ఈ యొక్క వ్యాధి ఉద్రిక్తను బట్టి అనేక మంది మనకు కలిగినటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నాము. అనేక మంది మనుషులను మనము కోల్పోవచ్చున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు వారు ఉత్తమ కార్యమంతగా అంటే ఈ మాటలు అధ్యాయములను మనం చదువుచ్చినప్పుడు ప్రియమైన దేవుని వల్ల మన కొరకు రక్తము చిందించినటువంటిది యేసు ప్రభు వారు మాత్రమే. మనం రక్తము చూడలేమండి. ఒంటి మీద ఒక గాయం తగిలితే ఆ గాయం చూసి భయపడతాము. కనుక ప్రియమైన దేవుని వెళ్ళారు పాపముతో మనము పోరాడుచున్నాము. అపోస్తలుడైన పౌలు అయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక మాటలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏంటి? భౌతిక సంబంధమైనటువంటి మరి పాప విషయంలో మనము దేవుని విషయంలో వెనుకబడిపోవచ్చున్నాము మనము. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములు జ్ఞాపకం చేయుచున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను సంపివేయుడి. భౌతికమైనటువంటి అవయములు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అంటే ఈ మనిషి చేసే చూడండి ఈ భౌతికమైన అవయాలను మనం జ్ఞాపకం చేసే శిరస్సు నుంచి పాదము వరకు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మరి శరీర సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. అంటే ధనాపేక్ష అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని మనం విడిచిపెట్టవలసినటువంటి వారమైన. అందుకే మనిషి ధనానికి దాసులైపోతున్నాడండి. ఇగో చేయించిన క్రియలను బట్టి ఈ భూమి మీద ఉన్న అవయములను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ శరీర సంబంధమైన జీవితంలో భౌతికమైనటువంటి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చేయించినటువంటి క్రియలు మనము ఇప్పుడు ఒక మనిషి చేసినటువంటి పాపము మరి లోకములో ఎలాగో మనము మరణమును అనుభవించుతున్నామో ప్రియమైన దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్న మాటలు ఇవి భూ సంబంధమైనటువంటి క్రియలు.
కానీ ఆత్మీయ సంబంధమైన క్రియలు మనం పైన ఉన్నటువంటి వాటిని వెతకవలసినటువంటి వారమైన పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుచున్నటువంటిది. అంచేత మరి 4వ విషయము బాధను కాపాడుటలో మనం పోరాడవలసినటువంటి వారమైన 4వ మాట బాధ. ప్రియమైన దేవుని బిడ్డల, బాధ అనగా తండ్రి యొక్క ఉపదేశం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి బోధ, క్రీస్తు రక్త నిబంధనలో తెలియచే క్రీస్తు బోధ. ఇప్పుడు ఆత్మీయ సంబంధమైనటువంటి బోధ, అపోస్తుల యొక్క బోధను మనము పిలుచున్నాము. ఈ అపోస్తులైనటువంటి బోధ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా పత్రికలో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, యోధా పత్రిక అంటే ఒకే అధ్యాయం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోధా పత్రికలో మరి యోధా పరిశుద్ధాత్మతో వ్రాయబడినటువంటి లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను యేసు ప్రభుని గురించి, తండ్రి అయినటువంటి దేవుని గురించి, ఇకను సంఘములను గురించి ఎన్నో వ్రాయబడినటువంటి మాటలు ఇక్కడ యోధా వ్రాసిన పత్రికలో ఆయన తెలియచేయబడుచున్నటువంటి మాటలు చూడండి. 4వ మాట బోధ కాపు. ఇంకేతండి నేను ఏమేమో చెప్పాలనుకుంటున్నాడండి. ఎవరంటే యోధా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బాధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచున్నాను. యోధా వ్రాసిన పత్రికలో మరి ఆయన దేవునిని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువును తిరిగి లేచిన తర్వాత తెలుసుకున్నటువంటి సత్యము సంఘముల గురించి ఎన్నో వ్రాయాలని ఉంది. కానీ పరిశుద్ధాత్మతో ఆయన చెబుతుంది, పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని. అంటే మనము తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఏందో మనము జీవించవలసినటువంటి వారిని. మరి 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోధా పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో తెలియచేయబడుతున్న మాటలు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. 5వ మాట మనము ప్రార్థన చేయొచ్చు, విశ్వాస సంబంధమైన జీవితమును కొనసాగిస్తూ భక్తిని కలిగి అపోస్తులైనటువంటి యోధా వ్రాసిన పత్రికలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన పోరాటముని నేను పోరాడుచున్నాను, మంచి పోరాటమును. 5వ మాట ప్రార్థన విషయంలో మనము ప్రియమైన దేవుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. పరిశుద్ధాత్మ మరి ప్రార్థనలు చేయొచ్చు. మరి 6వ మాట ప్రియమైన దేవుని బిడ్డల మనము కలిగిన జీవితంలో ఇక్కడ అపోస్తులైన పౌలు అంటారండి, అపోస్తులైనటువంటి యోధా రాసిన పత్రికలో మనం జ్ఞాపకం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన కొరకు ఏమాత్రము నొప్పు కనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అపోస్తులైన యోధా మరి ప్రియమైన దేవుడు 6వ మాటను మనం జ్ఞాపకం చేసి, ఇతరులను రక్షించుటలో దేవుని యొక్క కనికరముల కొరకు మనం అందరము కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటమును పోరాడవలసినటువంటి వారమైన మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోక సంబంధమైనటువంటి అపవాదితో మనము ఏం చేస్తున్నాడు, పోరాటము చేయించున్నాము. అపవాది అనగా సాతాను. మనుష్యుడు చేసినటువంటి పాప ఫలితమును బట్టి ప్రతి మనుష్యుడు ఆ పాప ఫలితమునకు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘములకు రాయబడుచున్నటువంటి మాటలను మనము ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-17 వచనములు. ప్రియమైన దేవుని సంగమా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవసమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడును శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైపరుపుగా తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుతో జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ విశ్వాసమును ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల వంటి ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ యను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ కడ్నమును ధరించుకునడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెససు సంఘమునకు రాయబడినట్లు మీ రక్షణలను కొనసాగించుటకు, మీరు ఆత్మ సంబంధమైన జీవితములను కొనసాగించుటకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచేతే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములలో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి మనము జీవించినప్పుడు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాది అనగా సాతాను చేయించినటువంటి క్రియలు, సాతానును ఎదిరించుడి. అంచేతే తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు నేను విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమును నేను పోరాడుచున్నాను, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును నేను పోరాడుచున్నాను. కనుక ప్రియమైన సంఘమా, మీరును దేవుని యందు విశ్వాసము కలిగి మరి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం వచ్చిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుని నేడల అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనం, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవచ్చును, కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు నేను మంచి పోరాటము పోరాడుచున్నాను, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమును పోరాడుచున్నాను, నా పరుగు ఆడముట్టించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథ లేఖన సత్యములలో మరి ఈ ప్రభు దినముల దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి సత్యములను మనము గ్రహించి అపొస్తలుడైన పౌలు అంటాడండి సంఘముతో, నాకు మాత్రమే కాదు, నాకును ప్రభు యొక్క తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ కూడా ఈ కృప అనుగ్రహించబడినది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ కొద్ది మాటలను నేను హెచ్చరించుకొచ్చి మీకు హెచ్చరిస్తూ మరి దేవుని యొక్క ఈ యొక్క ప్రభు దినములో మరి తెలియచేయబడినటువంటి అంశములు మనము పోరాట సంబంధమైనటువంటి అనగా ఒకటి భౌతిక సంబంధమైనటువంటి పోరాటము, రెండవది ఆత్మీయ సంబంధమైన పోరాటము. మరి ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటంలో మనము విజయమును సాధించాలనంటే దేవునికి లోబడి జీవించవలసినటువంటి వారము. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి జీవిస్తామో అంచేత ప్రియమైన దేవుని బిడ్డల, దేవునికి లోబడి జీవించినటువంటి వారికి దేవుడు తన ఎప్పుడైనా వారికి తోడైనట్లుగా అయితే దావీదు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు అని అంటాడు, యెహోవా నన్ను మరి తప్పించుము, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము. మరి కడవరి దినములలో ప్రియమైన దేవుని సంఘమ మరి ఈ మాటలను మనము చాలా జాగ్రత్తగా గ్రహిస్తూ ఈ జీవిత పోరాటములు మనము మరి ఈ లోక సంబంధమైనటువంటి మరి భయమును కోల్పోయి జీవించాలని అంటే ముఖ్యముగా విశ్వాస సంబంధమైన జీవితమును కొనసాగిస్తూ ప్రార్థనల విషయంలో మనమందరము కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయొచ్చు. మరి విశ్వాస సంబంధమైన జీవితమును కొనసాగిస్తూ ముఖ్యముగా ధైర్యము భక్తిని కలిగి
జీవించవలసిందిగా మరి కొద్ది మాటలు మనలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.